ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం. ఇది మీ గంట. ఆయన మీ వాడు. అవును, ఆయన మీ వాడు. నీ గృహంలో ఎవరున్నారు? నీ గృహములో ఎవరున్నారు? నేను చెప్పాను, బైబిల్ అనుసారంగా నీ దేహము నీ గృహములో ఉంది. అదే బైబిల్ చెప్తుంది. నీ దేహము నీ గృహము. నీవు నివసించే స్థలము నీ దేహమై ఉంది. మీరు చూసే భౌతిక దేహము కాదు. అవును, మీరు చూసేది భౌతిక దేహము కాదు. మీ శరీరము మీరు నివసించే స్థలము. మీ శరీరము మీరు ఆత్మస్వరూపులు. ఆ విధముగా మిమ్మల్ని దేవుడు సృజించాడు. కాబట్టి మీ శరీరం ఇవ్వబడింది అందులో నివసించడానికి. ఈ భూమిలో మీరు భావాలను వ్యక్తం చేయడానికి శరీరం లేకుండా వ్యక్తపరచలేరు. శిక్షించబడిన అపవిత్ర ఆత్మలు ఇంకా దురాత్మలు, వాటికి అనేక దేహములు కావాల్సి ఉన్నది. వాటికి అవి కావాలి. కాబట్టి వాటికి ఆత్మీయ దేహములు లేవు. కాబట్టి వాటికి వాటి భావాలను వ్యక్తము చేయలేవు. కాబట్టి భావాలు వ్యక్తం చేయడానికి ఇంకొక సజీవమైన శరీరంలోకి ప్రవేశించాలి. అవి మానవుల శరీరంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే మానవులు దేవుడు సృజించిన గొప్ప జీవులు అంటాను. కాబట్టి వారి మనోభావాలను పూర్తిగా వ్యక్తం చేయగలరు. వారి గురించి మంచి అని చెప్పకూడదు, ఎందుకంటే మంచి అనేది లేదు. కాబట్టి వారు దౌర్భాగ్యులు. వారు అపవిత్రులు గనుక వారు మానవ శరీరములో ప్రవేశించిన తరువాత జంతువుల విధముగా వారు భయంకరంగా ఉంటారు. జంతువుల్లోకి ప్రవేశిస్తారు. గుర్తుందా? యేసు దెయ్యాలను పారద్రోలే సమయములో, ఆ సమయమునందు గెరసీలో మార్కు సువార్త 5వ వచనములో ఆ అపవిత్రాత్మలు అనుమతిని కోరుతున్నాయి అందులోకి ప్రవేశించడానికి. అది ఏ విధముగా అంటే దాదాపు 2000 పందుల గుంపులోకి. యేసు వాటికి అనుమతి ఇస్తాడు. వెంటనే ఆ జంతువులు అందులోకి ప్రవేశిస్తాయి. వాటిని తట్టుకోలేక పశువులు మునిగిపోతాయి. బాధ భరించలేక నీటిలో అలా మునిగిపోతూ అవన్నీ కూడా చనిపోతాయి. కాని ఆ పందులు లోపలికి వెళ్లే ముందు అనుమతి పొందుతాయి. మీ ఇంటిలో ఎటువంటి జంతువులున్నాయో గమనించండి. ఓ అవును, ఇది నిజం. మంత్రాలు చేసేవారు అని అంటారు. వారు జంతువులలో ఇంకా పక్షులలో ప్రవేశిస్తారు వారి కార్యాలను నిర్వర్తించడానికి. వారి యొక్క అన్ని కార్యముల్లోనూ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒక మనిషి శరీరాన్ని ఉపయోగించినప్పుడే అది సంభవ్య రీతిలో పనిచేస్తుంది. అది ఒక మానవుని దేహముగా ఉంటుంది. దేవుని విషయంలో ఇదే జరుగుతుంది. లోకంలో తన భావాలను వ్యక్తం చేయడానికి దేవుని ఆత్మ ఒక మానవుని తన భావాలు వ్యక్తపరచడానికి తెలపడం జరిగింది. దేవుని ఆత్మ ఒక మానవుని చేరటానికి
తన సొంత శరీరాన్ని ధరించొచ్చాడు యేసు. యేసు మనలాగే కనబడేవాడు. ఆయన మొత్తం అంతా మనలాగే కనబడేవాడు. అంటే 12 మంది శిష్యులు మాత్రమే, అంటే వాస్తవానికి 11 మంది మాత్రమే. మొత్తం అందరికీ అతనే ఉన్నాడు. ఎందుకంటే మోసగాడు యూదా ఎవరితో ఉన్నాడు? యేసును గుర్తుపట్టాలి గనుక యేసు తన 11 మంది శిష్యులతో ఉన్నాడు. శిష్యుల్లో యేసు ఎవరో అని గుర్తించడానికి అక్కడ ఉన్న శిష్యులలో నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. అవును, అతడే. ఎప్పుడైతే యేసును చూస్తాడో ఆయన వద్దకు వెళ్ళి బోధకుడా అని చెప్పి ఆయనను తను ముద్దు పెట్టుకొనెను. యేసువు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? అలా వానితో అనగా మనలాగనే ఉన్నాడు. దేవుడు మానవ శరీరము ధరించుకొని వచ్చాడు. రెండవది ఏంటి అంటే సైతానుని కార్యములు మానవుని శరీరం ద్వారా. శరీరములో వేదన, బాధ, నొప్పి కలిగి ఉండడం, అవన్నీ సైతాను యొక్క కలయికలు. మొదటి గుర్తు యేసు చూపించినది ఏమిటి అంటే తనను వెంబడించేవారు దెయ్యములను వెళ్ళగొడతారు. అవును, దెయ్యములను వెళ్ళగొడతారు. సంఖ్యలో అది మొదటిది. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదును. అది ముఖ్యమని మనకు తెలియజేస్తుంది. దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఈ రోజుకి కూడా ప్రజలు వేదనను, ఎన్నో కష్టాలను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే అత్యధికంగా కష్టాలు దెయ్యముల ద్వారానే కలుగుతున్నాయి. అవును, అత్యధిక కష్టాలు దెయ్యముల ద్వారానే కలుగుతున్నాయి. యేసునామమును వాడడం ద్వారా అటువంటి కష్టాలు సులువుగా ఎదుర్కొంటావు. యేసునామానికి దెయ్యాలు వణుకుతాయి. అన్ని దెయ్యములు వణుకుతాయి యేసునామము వల్ల. ఎందుకంటే వాటన్నిటినీ యేసు జయించాడు. దేవునికి వందనాలు. 1 కొరింథీయులకు 6:19 ఇక్కడ తెలుపుతున్నది మీ దేహము దేనివల్ల మీకు అనుగ్రహింపబడినది, దేనివల్ల మీకు అనుగ్రహం కలిగినది అన్న విషయం. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్న విషయం మీరెరుగుదురా? మీ దేహం దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్న విషయం మీకు తెలుసా అంటున్నాను. అనగా దేవుని ఆత్మ, మీరు మీ సొత్తు కారు. క్రైస్తవులకు ఈ విషయం రాస్తున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో, పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారో, పరిశుద్ధాత్మను పొందుకొనకపోతే ఈరోజే పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇది దేవుని ప్రణాళిక. పరిశుద్ధాత్మ లేకుండా దేవుణ్ణి సేవించలేవు. దేవుణ్ణి ఎలా సేవించగలవు? చాలా కష్టంగా ఉంటుంది మీకు. దేవుని విషయాలను బోధించడానికి, ఏ మార్గమున నడవాలో మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరం. అంటే పరిశుద్ధాత్మ లేకుండా నిజ క్రైస్తవ్యము సంభావ్యం కాదు. అందరూ పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి అని దేవుని ఉద్దేశము. మనమంతా సంఘము యొక్క ఎత్తబడత గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకరోజు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎక్కడవునా కాని ఒకవేళ కాలి బూడిదైనా లేస్తారు అంటున్నాను. బైబిల్ తెలియజేస్తుంది అన్ని శరీర భాగాలు ఒక దగ్గర జత చేయబడతాయి. అది ఏ విధముగా అంటే మార్పు చెందబడి చేస్తుంది అంటున్నా. మార్పు చేత క్రీస్తు ద్వారా సెలెస్టియల్ బాడీలో మార్పు చేయబడ్డం బైబిల్ చెందుతుంది. కనురెప్పపాటున మార్పు చెందుతాం. అయితే ఎవరైతే జీవిస్తున్న వారు ఉన్నారో వారితో కలిసి ఎత్తబడతాం ప్రభు యేసుని కలవడానికి. అయితే పరిశుద్ధాత్మ లేకుండా అది జరగదు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరము. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరము. తిరిగి మనం 19వ వచనానికి వెళ్దాం. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురా? మీరు మీ సొత్తు కారు.
చూడండి వచనం 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఆత్మతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో ఆత్మతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరిచేలాగున మీ జీవితము మీరు జీవించాలి. మీరు జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు పాపము చేయడం మానవచ్చును అంటున్నాను. క్రీస్తు నీలో ఉండడం ద్వారా నీ జీవితము మార్చబడుతుంది. లోకంలో చాలా పాపం ఉంది, దాన్ని ఆపాలి. సహనం కూడా ఈ లోకంలో ఎంతో కనబడుతోంది. పాపములో జీవించినది విడిచిపెట్టవచ్చు క్రీస్తు నీలో ఉండడం ద్వారా. లోకంలో చాలా పాపం కనబడుతోంది. నాశనము చాలా ఉంది. లోకంలో ఎంతో అసహించుకోవడం ఉంది అంటున్నా. లోకంలో చంపుకోవడం, ఇంకా హత్యలు, చెడుతనం, హింస ఉంది ఈ లోకంలో. ఎందుకు? ఎందుకంటే సైతాను, యేసు సైతానుని హంతకుడు అని సంబోధిస్తున్నాడు. సైతాను హంతకుడు, సైతాను అబద్ధీకుడు అని యేసు అంటున్నాడు. అబద్ధం సైతాను నుంచి వస్తుంది, మోసం సైతాను నుండి వస్తుంది. సైతాను మనుషులలోకి వస్తాడో అలా అని అబద్ధం, ఇంకా మోసము, ఇంకా దగ, అసహ్యము, చంపడం నేర్పిస్తాడు. అందుకే లోకములో చాలా హత్యలు చెయ్యబడుతున్నాయి, ఎన్నో నేరాలు. పశ్చాత్తాపం పొందమని దేవుడు నరుల్ని పిలుస్తున్నాడు. దేవుడు నరులందరినీ పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. అందుకే ఈరోజు నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నీ జీవితం మార్చుకోవాలి. చాలామంది అపవిత్రాత్మ పనులు చేస్తూ ఉంటారు. అవి కావాలని చెయ్యరు, అవి అలా జరిగిపోతూ ఉంటాయి. అదే దారిని కొందరు అనుకుంటూ ఉంటారు. చాలామంది ఆ దారిలోనే వెళుతూ ఉంటారు. మీకు డబ్బు అవసరం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ అవసరము అటువంటిది. మీ అందరికీ ఈ లోకంలో కొన్ని వస్తువులు అవసరం ఉండొచ్చు. మోసం తప్ప వేరే మార్గము లేదని మీరు అనుకోవచ్చు. అది ఎలా అంటే అది హింస కాదు. కాదు, అలా అని 1000 సార్లు చెప్తాను. నీకు అన్నీ ఉన్నా కానీ నీవు సంతోషంగా ఉండలేవు. అది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. వారు ఎన్నో పనుల వల్ల జీవితంలో చేసున్నారు, ఎన్నో దారుణాలు చేసుండొచ్చు, మోసం చేసి ఇతరులను చంపుండొచ్చు. ఇంకనూ వాళ్ళు సంతోషంగా లేరు. వారి ఆశలు సంపూర్ణంగా లేవు. జీవితమంతా నిరాశే. అవును, నిన్ను నీవు సైతానికి అప్పగించుకున్నావు కనుక మీకు సలహాలను ఇస్తున్నాడు. మీ నుండి ఆ కార్యాలను బయటికి తీస్తున్నాడు. ఈరోజు నీ గృహములోకి యేసును ఆహ్వానిస్తున్నావు. నీ గృహములోకి రమ్మని నీలో యేసయ్య నివసించగోరుతున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో నివసించాలని కోరితే నీకు విజయము వస్తుంది. నువ్వు సాధిస్తావు. నీ జీవితం మార్చబడుతుంది, నెమ్మది కలుగుతుంది, సంపూర్ణత కలుగుతుంది. నీ జీవితంలో నీకు సంతృప్తి కలుగుతుంది. మీకొక విషయము తెలుసా? దేవునితో సమాధానము డబ్బుతో అస్సలు కొనలేనిది. మనసులో తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ నిమిత్తమే మీకోసం ప్రార్థన చేసినప్పుడు నీకు పరిశుద్ధాత్మ కలుగుతుంది. అది కష్టతరమైన విషయం కాదు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. దేవుని మీద నీవు విశ్వాసం ఉంచు. ఆ విషయము మీకే వదిలేస్తున్నాను. అది చాలా సులువైనది, కానీ చాలా శక్తివంతమైంది, చాలా వాస్తవం. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది. నీ ఆరోగ్యం బాగుంటుంది, జీవితం చక్కబడుతుంది కూడా. నువ్వు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటావు. దేవుడి ప్రణాళిక ద్వారా నీలో మార్పు ఉండాలని కోరుతున్నాడు. ఎల్లప్పుడూ నీ గృహములో ఎవరున్నారు? నీ శరీరములో ఎవరున్నారు? నీ శరీరములో దేవుడు ఉన్నాడా లేక దెయ్యములు ఉన్నాయా? ఏమి నిర్ణయించుకోవాలో తెలుసుకో. ఒకవేళ నీలో దెయ్యములు ఉన్నట్టయితే అసలు నిన్ను నీవు ఎప్పటికీ కూడా వాటి నుంచి విడిపించుకోలేవు. ఎందువల్లంటే అవి చాలా శక్తివంతమైనవి. యేసు నామములో మేము సహాయం చెయ్యగలం.
నిన్నవి ఎంతకాలము నుంచి బంధించి పెట్టాయో ఆ విషయము తెలీదు. ఎంతకాలము నుండి బంధించి పెట్టాయో పట్టింపనేది లేదు. నిన్ను విడిచిపెడతాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, నీ నుంచి పోతాయి. నీలో ఏవైతే అనారోగ్యము నీలో కూడబెట్టాయో వాటిని తీసుకొని పారిపోతాయి. ఇప్పుడు మరొక వాక్యాన్ని నేను చదువుతాను. కొలొస్సీయులకు అధ్యాయం 1:27 చెబుతున్నాను. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మీ యందున్నాడు అంటున్నా. మహిమ నిరీక్షణయ్యాయి. చూడండి, ఒకవేళ దయ్యాలు మీ జీవితంలో ఉంటే అవి మీ మీద అధికారం చేస్తాయి, మీ జీవితాన్ని నాశనం చేస్తాయి, జీవితంలోకి భయాన్ని తెస్తాయి. ఒకవేళ క్రీస్తు నీలో ఉంటే మహిమ నిరీక్షణ, ఎల్లప్పుడూ నిరీక్షణ. అదేంటో మీకు తెలుసా? అది నీకు చూపిస్తుంది ఈ దేవుని మహిమ నీ జీవితములో నెరవేర్చడానికి వచ్చింది. ఆలోచించండి, క్రీస్తు నీలో ఉంటే అది మహిమ నిరీక్షణ. క్రీస్తు నీ జీవితాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత ఆ నిమిషము నుండి నీ జీవితము మార్చబడుతుంది. దేవునితో సమాధానము, మర్యాద, అపవిత్రమైన వాటి నుండి నీ మార్గాలు వీలుపరుస్తాడు. దెయ్యములను పారద్రోలి నిన్ను లోకానికి వెలుగ్గా చెయ్యడానికి క్రీస్తు నీలో మహిమా నిరీక్షణయున్నాడు. మరొక లేఖనాన్ని చూద్దాం. రోమీయులకు అధ్యాయం 8:11 మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇది పొడవాటి వచనము కనుక దీనిని నేను వివరిస్తాను. ఇది ఎంతో సులువుగా. వాక్యాన్ని తెర మీద అలాగే ఉంచండి. దశలవారీగా సులువుగా వివరిస్తాను. మృతుల్లో నుండి యేసును లేపినవాని ఆత్మ, మృతుల్లో నుండి దేవుడు యేసును లేపినాడు, మృతుల్లో నుండి లేపినాడు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. పాతిపెట్టిన తరువాత తిరిగి మృతుల్లో నుండి లేపినవాడు యేసు సజీవుడిగా ఉన్నాడు. ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు. వాక్యం చెబుతుంది ఏ విధముగా ఆత్మ యేసును మృతుల్లో నుండి లేపిందో అక్కడ అదే విధముగా చచ్చిన నీ శరీరము, అది పూర్తిగా చచ్చిన అపవిత్రాత్మతో నిండి ఉంది, పాడు చేయబడింది. నీ శరీరము రోగముతో నిండి ఉండినది. మొత్తము దేహము రోగముతో నిండి ఉంది. నీ శరీరము చస్తుంది. నీ చచ్చిన శరీరము, నీలో నివసించే ఆత్మ, నీ దేహము పూర్తిగా చచ్చుబడి ఉంది అంటున్నా. నీ దేహము చలనము లేనిది. చూడండి, శరీరములో నివసించే ఆత్మ, నీవు పరిశుద్ధాత్మను నీలో ప్రవేశింపజేస్తే నీ శరీరము తిరిగి జీవిస్తుంది. శరీరములో నీవు నివసించే ఆత్మ, నీ పరిశుద్ధాత్మను నీలో ప్రవశింపజేస్తే గనుక నీ శరీరము తిరిగి జీవించడం మొదలు పెడుతుంది. నీ యొక్క దేహాన్ని ఆవరించిన మరణము, నీ దేహాన్ని ఆవరించిన మరణం నీకు తెలుసు. అద్భుతం జరగకపోతే మీరు చస్తారు అని మీకు తెలుసు. మీకు ఒక అద్భుతం జరగాలి. ఈ విషయమై వైద్యులు చేసేవారికి ఏ లాభం లేదని మీకు ఎటువంటి సహాయం చేయలేరు. కానీ ఈరోజు నీకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది. ఈ సమయంలో మీకోసం వర్తమానం తీసుకొస్తున్నా. ఈ పరిశుద్ధాత్మను నీలో ఆహ్వానిస్తే నీ శరీరం పక్షవాతంతో పడి ఉన్నా గాని మీకొక లేఖనాన్ని చూపిస్తాను. రోమీయులకు అధ్యాయం 8:10 ఒకటే పుస్తకం. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అది ఏం చెబుతుంది? క్రీస్తు నీలో ఉన్నట్లయితే పాపము ద్వారా నీ శరీరము చచ్చినదైనను, పాపము నీ శరీరమును కుంటిగా చేసినా గాని, పాపము నీ శరీరమును నాశనము చేసినా గాని ఆత్మ నీ శరీరముకు జీవాన్ని ఇస్తుంది. క్రీస్తు యొక్క నీతిని బట్టి. అది క్రీస్తు యొక్క నీతి. అదే తేడా మొన్నటి రోజున మీకు చెప్పాను.
అవును, మొన్నటి రోజు చెప్పాను. క్రీస్తు యొక్క నీతి వ్యత్యాసం చూపుతుంది. క్రీస్తు యొక్క నీతి వల్ల నీవు దేవుని ద్వారా అంగీకరించబడతావు అని. దేవుడు నిన్ను అంగీకరించాడు. నిన్ను అంగీకరించిన తరువాత నీ శరీరములో ఏ రోగమున్నను అది నయ్యం కాగలదు. కాళ్ళు లేని వాళ్ళని కూడా యేసు వాళ్ళని బాగుచేశాడని మీకు తెలుసా? వాళ్ళు తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితులలో క్రీస్తు తప్ప యేసు నీకు ఎంతగానో నిరీక్షణను కలుగజేస్తాడు. అందరి పట్ల ఆయన కరుణ ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఎటువంటి వారికి నిరీక్షణ ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కూడా యేసు నీకు నిరీక్షణను ఇస్తారు. అటువంటి పరిస్థితులలో క్రీస్తు తప్ప యేసు నీకు నిరీక్షణ ఇస్తారు. ఈ రాత్రి వేళల్లో ఒక అద్భుతమును పొందుకుంటావు. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు. నీవు అద్భుతాన్ని పొందవచ్చు. నీవు తప్పకుండా నిరీక్షణ పొందుతావు. మరియు సమయం, కానుకలు ఇచ్చే సమయం, ఆఫరింగ్ ఇచ్చే సమయం, దశమాంశం ఇచ్చే సమయం. ఫైట్, ఎందుకంటే మీ కొరకు ఇవ్వడానికి ఏదో ఉండాలి. పోరాడండి ఆ విషయాల కొరకు. రికిబు సూంద్రల పరపు. ధన్యవాదం ఇస్తున్నాను ప్రభువా, ఒక దయ కొరకు, కరుణ కొరకు, ప్రేమ కొరకు ధన్యవాదం. ఈ కానుకలకు ఇచ్చే ఒక అనుగ్రహం, జ్ఞానము, విశ్వాసం ఇచ్చినందుకు అవును ప్రభువా, ధన్యవాదం. ఇలాగైతే మేము యొక్క వచనం అనుసరించి ఇచ్చాము. ఈ యొక్క వచనం అనుసరించి మేము పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము, యేసుక్రీస్తున్నాము. ధన్యవాదం ఇస్తున్నాము ప్రభు. ధన్యవాదం. మీ కానుకలు మేము యొక్క ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము. పెరుగుదల యొక్క నియమాన్ని ఉంటున్నాము. ఈ యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ప్రసారం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తున్నాము. మీరు ఇంకా జన్మించకపోతే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థన చెప్పడం ద్వారా యేసుని మీ జీవితానికి ప్రభువుగా చేయడానికి మీ పూర్తి హృదయంతో అర్థం చేసుకోండి. దేవుడు మీ మాట వింటాడు. ఓ ప్రభువా, దేవా, యేసుక్రీస్తును పరిపూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను. సజీవుడైన దేవుని కుమారుడు. దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని నమ్ముతున్నాను. ఆయన ఈరోజు సజీవంగా ఉన్నాడు. నా నోటితో ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈరోజు నుండి యేసు నామమున నేను ఉపశమనం పొందుతున్నాను. నా ఆత్మకు చేసిన పాపాలు నా హృదయంలో నిత్య జీవాన్ని పొందుతాను. నా ఆత్మను కాపాడినందుకు ప్రభువుకు నా ధన్యవాదాలు. నాకు కొత్త జీవితాన్నిచ్చినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ పుట్టాను. ఇప్పుడు దేవుని బిడ్డను. కృతజ్ఞతలు ప్రభువా. ఆమెన్. ఇప్పుడు ఈ ప్రార్థన చేసి ఉంటే అభినందనలు. మీరిప్పుడు దేవుని బిడ్డ. క్రైస్తవునిగా ఎలా ఎదగవచ్చనే దానిపై మరింత సమాచారాన్ని పొందడానికి మాకు కాల్ చేయండి లేదా వెబ్సైట్ని సందర్శించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
నిలబడడం దేవుడికి ధన్యవాదం ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిత్యముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవనంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆనందించండి, వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. Help one other person get Rhapsody. Some of you can get Rhapsody for 5 other people. Some of you for 20 other people. Some of you for 100 other people. And there are those who are getting Rhapsody for 500 other people, some 1,000 other people, and yet some are doing it for 100,000 others. Some are doing it for over 1 million people. Individuals who pay for 1 million copies of Rhapsody to go to 1 million people around the world. Begin immediately and see yourself as helping another person get Rhapsody. So you have your own Rhapsody and you have for someone else or other people. Through mighty signs and wonders, by the power of the Spirit of God, we will complete the full preaching of the gospel in all nations. That is the year of completeness. You better believe it. What this year's healing streams are going to be like, with the mighty signs and wonders that must accompany this specific mandate to complete the full preaching of the gospel to all nations. So get ready for Healing Streams, the biggest global crusade in the world. There's nothing like it. So billions of people all over the world, every nation under heaven. And we declare unto you glad tidings. Jesus Christ, the Messiah. This man is the true God and life eternal. That's why you're free of your infirmity. Come. Glory be to God. He fell over. You are made whole in Jesus' name. Now I can jump like this. I got healed. And we're going to be in this atmosphere of faith, and anything is possible. Join us to make greater and more notable impact with the upcoming March 2025 Healing Streams live healing services. This is the year of completeness. We will complete the preaching of the gospel.